గంటల తరబడి అక్కడ ఓటింగ్ మరి అక్కడ ఉన్న మన సిస్టమ్ ప్రకారం ఈవీఎంలో కొంచెం లేట్ అవ్వడం కూడా కొంత టైం తీసుకోవడం ద్వారా లేట్ అయినా కూడా ఎక్కడ ఏ రకమైన కొన్ని ఇబ్బందులు పడినా కూడా అందరూ ఓటు వేసి వెళ్దామన్న ఆలోచనతో గంటల తరబడి నిలబడి 2 గంటలు 1 గంట 2 గంటలు నిలబడి ఓటేశారు. ఓటేసిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి పోలింగ్ బూత్ దగ్గర ఎంతో డిటర్మినేషన్ తోటి చిత్తశుద్ధితోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలన్న తపనతోటి పనిచేసిన నాయకుడికి కార్యకర్తలకి నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ప్రజలు ఎవరికి ఓటు వేయాలనుకున్నారో నిర్ణయించుకుని వచ్చి ఎంత లేట్ అయినా కూడా వారి వరుస వచ్చే వరకు వారి టర్న్ వచ్చే వరకు కూడా వేచి ఉన్నారు. అలాగే ఆ పోలింగ్ బూత్ దగ్గర పార్టీ నిర్వాహకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజల్ని వాళ్ళని అలర్ట్ చేసి పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకురావడానికి ఇంటికి వెళ్ళి అమ్మా మీరు టైం అవుతుందని చెప్పి వాడు వచ్చేలాగా చేసిన కార్యక్రమం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఓటింగ్ రావడం జరిగింది. వారందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. నిన్నటి రోజున ముఖ్యంగా ఓటింగ్ సరళి చూసినా ఏ పోలింగ్ బూత్ దగ్గరికి వెళ్ళినా మరి ఎవరు కనపడినా కూడా వాళ్ళ ముఖంలో చిరునవ్వు కానీ వారి హావభావాలతోటి వాళ్ళ భావనతో వ్యక్తీకరించి చేసుకుంటూ వెళ్తారు. ప్రజలందరూ చాలా సంతృప్తికరంగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల కానీ ఎస్పెషల్లీ తాడేపల్లిగూడెంలో ఎవరు గెలవాలో ఎవరు గెలిస్తే వారి కుటుంబానికి మేలు జరుగుద్దో ఈ సమాజానికి మేలు జరుగుద్దో అన్నది స్టేట్ అంతా ఒక రకమైన అభిప్రాయంతో ఉన్న తాడేపల్లిగూడెం నియోజకవర్గ ప్రజలు మాత్రం ఖచ్చితంగా ఇక్కడ శాంతి భద్రతలో నిలబడాలంటే ఎవరికి వేయాలన్న దాని మీద వాళ్ళు చాలా గమ్మనంగా వాళ్ళ అభిప్రాయంతో వచ్చిన విధానం కనపడతారు. ఇక్కడ మన ప్రత్యర్థులు కూటమి తరఫున పోటీ చేసిన అభ్యర్థి ఓటింగ్ జరుగుతుంటే ఓటింగ్ దగ్గరే కిరాయి రౌడీల్ని కిరాయి గుండాల్ని బయట నుంచి కూడా తీసుకొచ్చి వాళ్ళకి అన్ని రకాలుగా మందు పోయించి కొంతమంది లోకల్ రౌడీల్ని వాళ్ళ దగ్గర వాటర్ స్లిప్ పెట్టుకుని బూత్ దగ్గరే ఉంటాం, ఆ వాటర్ స్లిప్ ఓటేయడానికి వచ్చానని చూపించటం, అక్కడ కొంతమంది కొన్ని చోట్ల ఏదో కొద్దిగా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు. ఎవరైనా మన బీజేపీకి సంబంధించిన ఒక లీడర్ చెప్తున్నట్టు ఏదో మొత్తం ఈ తాడేపల్లిగూడెంలో నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గం ఏదలా ఉన్నా ఏదైనా దాంతో సంబంధం లేకుండా బీజేపీ అభ్యర్థికి మోడీని చూసి ఓట్లు పడిపోయినాయని ఆయన సెల్ఫ్ ఆయన కూడా చెప్తా ఉన్నాడు. సరే, నిన్న ఒక బూత్ దగ్గర ఈ కిరాయి జనం ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆర్సీ పోలింగ్ స్లిప్ చూపించి అక్కడ దౌర్జన్యం పడినప్పుడు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత అప్పుడు ప్రజలందరూ వెళ్ళి దౌర్జన్యానికి ఏ రకంగా అన్నది వాళ్ళ ఆందోళన ఉన్నట్టు ఉన్నారు. నేను వెళ్ళేటప్పటికి కొంత రిలీఫ్ ఫీల్ అయ్యారు. అది చాలా స్పష్టంగా తెలిసింది. కానీ నేనున్న తర్వాత అక్కడ ఉన్న పరిస్థితి చూసి ఈ ముఠా ఈ గ్యాంగ్ అంతా కనుక లోపల ఈ గందరగోళం చేస్తారని సరే రెడ్డి
బుకింగ్ ఆఫీసర్ ఫోన్ చేసి ముందు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్లీన్ చేయమని చెప్పాను. ఆ వచ్చిన వాళ్ళందరూ ఏదో ఓటింగ్ స్లిప్ చూస్తే నేను వాళ్ళు చెప్పాను ఓటింగ్ స్లిప్ ఉంటే వెళ్ళి లైన్లో నుంచోమని చెప్పాను, ఇక్కడ కాదు అని చెప్తే మొత్తం పోలీసులు అందరూ బయటకు తీసుకెళ్ళి వాళ్ళందరినీ ఓట్ స్లిప్ ఉన్న వాళ్ళని లైన్లో పెట్టారు, మిగతా వాళ్ళందరూ బయటకు పంపించారు. అంటే రౌడీజం చేయడానికి అలవాటు పడిపోయినాడు. లేకపోతే రేపు రాబోయే కాలంలో మనకు మాకు ఓటేస్తే మేమేం చేస్తాము అన్నది వాళ్ళే ఓటర్లకు చెప్పేసినట్టుగా ఓటర్ ఫీల్ అవుతారు. వీళ్ళు వస్తే చేసే పని ఏంటంటే ఇలాంటి రౌడీజాన్ని కుర్రోళ్ళందరినీ ఎంకరేజ్ చేసి వీళ్ళ ద్వారా అరాచకం సృష్టించి అంటే మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి తీసుకొస్తారనమాట. రేపు పొద్దున్న వస్తే వీళ్ళే ప్యాకార్డ్ క్లబ్బులు పెట్టి దానికోటి పనిచేసి ప్రజలు ఇబ్బంది పెడతారన్నమాట అన్నది అక్కడ వాళ్ళందరూ అనుకుంటున్నారు. నేనేది ఇప్పుడు అంటున్నారు చూసారని చదవడం ఏంటి జనం ఏంటండి, ఈ మొట్టారు ఏంటండి, ఈ గెడ్డారు ఉన్నవాళ్ళు ఎవరైనా ఎక్కడి నుంచి వచ్చారని అందరూ ఒకే రకంగా ఉన్నారు. గెడ్డారు తోటి ఎవరండి వీళ్ళందరూ అడుగుతూ అక్కడ ఉన్న మహిళలు అడుగుతున్నారు. అంటే ప్రజలు ఎంత సున్నితంగా సూక్ష్మంగా గ్రహిస్తారన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే ఈ బాపతి జనాన్ని అందరినీ పూజ చేసి రేపొద్దున జనసేన వస్తే వీళ్ళందరూ పెద్ద ఈ చోట రౌడీలు అయిపోతారు అన్నది చెప్పడానికి వాళ్ళందరినీ సమాయత్తం చేసి ఈ ఒకే సైజు ఒకే కట్టారు ఒకే రకమైన జీన్స్ ప్యాంట్లు ఈ రకమైన వాతావరణాన్ని ఏర్పాటు చేశారు. అందుకే నేను కొన్ని పోలింగ్ స్టేషన్లో కొంచెం ఎక్కువ సమయం కేటాయించాల్సి వచ్చింది. ఎందుకంటే నేను అక్కడ ఉన్నానంటే అక్కడ ఉన్న ప్రజలకి ఒక ధైర్యం, కుడిచేతన్ గారు వచ్చారంటే వీళ్ళందరూ పలాయనం చేయవలసిందే, వీళ్ళకి వీళ్ళ దగ్గర మనకి వీళ్ళ సైడ్ నుంచి మనకు న్యూసెన్స్ ఉండదనే ఒక భావన వాళ్ళకి ఉంటుంది, ఒక నమ్మకం ఉంది. దాంతో వెళ్ళిన తర్వాత కొంచెం రిలీఫ్ ఫీల్ అవ్వడం, చూసిన తర్వాత ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్ ఉండమని ఎవరందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ క్లీన్ చేయమంటే అక్కడ వాళ్ళు ఉండమంటే పంపించామంటే దాని అర్థం మా మనుషులు ఉండమని ఏం కాదు. వాళ్ళతో కూడా మీరు కూడా వెళ్ళిపోండి, బయటకు వెళ్ళిపోండి. ఓట్లు వేసే వాళ్ళు లైన్లో ఉన్నారు, టైం కూడా అయిపోతుంది, టైం అయిపోయిన తర్వాత టోకెన్ ఇచ్చిన తర్వాత ఎవరు ఓటు వాళ్ళు వేస్తారు అన్నది ఎక్కడికక్కడ చాలా క్లియర్ కట్గా చెప్పారు. 4-5 చోట్ల వీళ్ళు దౌర్జన్యం చేసే ప్రయత్నం చేశారు. వాళ్ళ సరిగ్గా దౌర్జన్యం చేసే టైంకి లక్కీగా నేను అక్కడికి వెళ్ళటం జరిగింది. వెళ్ళిన తర్వాత వాళ్ళ తోక ముడిసి ఇంకా దౌర్జన్యం చేసే పరిస్థితి లేకుండా ఒక రకంగా వాళ్ళు ఎంత దౌర్జన్యం చేసి ప్రజల్ని ఏదో వాళ్ళ మీద ఏదో ఆధిపత్యం సంపాదించి బలవంతంగా ఓట్లు వేయించుకుందారని ప్రయత్నం చేసినా ప్రజలు ఎక్కడ ఏ రకంగా తడబాటు ఎక్కడ గురవ్వాలి. జనరల్గా వాళ్ళు చూసిన వెంటనే అర్థమయ్యేది ఏంటంటే కొంచెం ప్రజలు ముందే డిసైడ్ అయ్యి వచ్చినట్టుగా కనిపించింది. దాంట్లో ఎవరో నేను ఇందాక మాట్లాడిన దాంట్లో ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని ఆ వ్యక్తి నోటి అంట ఒక మంచి మాట వచ్చింది. దాంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. ఇది నిజంగా ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న ఎలక్షన్. ఇది పాండవులకి కౌరవులకి మధ్య జరిగిన మహాభారత యుద్ధంలో ఎలక్షన్ ఇది. మీరే చెప్తున్నారు మా వెనకాల ఒక కారు కూడా రావట్లేదు, 2 కార్లు కూడా రావట్లేదని. మీ వెనకాల 10-20 కార్లు వేసుకుని వెళ్తున్నారని. అంటే మీరు ఏ ప్రాంతంతో ఉన్నారో, నేను ఎంత ధైర్యంతో అంటే నాకేమీ మందితో వెళ్ళడం అలవాట్లేదు. నాకేమి నేను షో ఆఫ్ చేసిన వెనకాల ఒక 20 కార్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కుట్టు ఒక్కడే 1000 మందితో సమానం. నేను వెళ్ళానంటే నేను రావడమే వాళ్ళు చాలా ఆనందపడతారు. నేను దాన్ని